న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లాలో అల్ప్రాజోలం తయారీ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. రేపటి నుంచే 6 గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ సీఎం రేవంత్. నారాయణఖేడ్లో పత్తి రైతుల ధర్నా. సంగారెడ్డి నవరత్నాలయంలో వైభవంగా 1,00,000 పుష్పార్చన మహాపడిపూజ. సంగారెడ్డి పట్టణ కేంద్రంలో బీసీ జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య మీడియా సమావేశం. సంగారెడ్డి పట్టణంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో, సంగారెడ్డి జిల్లా పోలీసుల సంయుక్తంగా నిషేధిత ఆల్ఫ్రాజోలం తయారు చేసే కేంద్రంపై దాడి చేసి 70 లక్షల విలువ గల ఆల్ఫ్రాజోలం డ్రగ్ తయారీ ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు విశ్వసనీయ సమాచారం మేరకు కమల్ బ్రహ్మానందగౌడ్, చిరుగోరి డేవిడ్, కొండాపురం శివ, వినోద్ కుమార్ అనే నిందితులు అక్రమంగా అల్ప్రాజోలం తయారీ యూనిట్ ను నడుపుతున్నారనే సమాచారం మేరకు టీఎస్, నాబ్, సంగారెడ్డి జిల్లా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి వారిని అదుపులోనికి తీసుకొని పారా నైట్రో క్లోరో బెంజిన్, బెంజోనైట్రైల్, బెంజైల్ అయానైడ్, డిథైల్ అయానైడ్, డి హైడ్రేట్ మరియు ఆల్ప్రజోలం తయారీలో ఉపయోగించే డిస్టిలేషన్ యూనిట్లతో 2 యూనిట్ల రౌండ్ బాటమ్ ఫ్లాస్ కల్లులో ఉపయోగించే ఔషధం స్వాధీనపరుచుకోవడం జరిగింది. బ్రహ్మానందగౌడ్, డేవిడ్లు 2018లో అండర్ ట్రయల్ నేరస్తులుగా కంది జైలులో పరిచయమై ఇద్దరిది ఒకే నేర ప్రవృత్తి కలిగి ఉన్నందున అక్రమ అల్ప్రాజోలం తయారీ యూనిట్ను ప్రారంభించాలని నిర్ణయించుకొని అప్పటి నుండి ఇదే తరహాలో అక్రమంగా ఆల్ప్రజోలంను తయారు చేస్తున్నట్లు విచారణలో వెల్లడించారు. ఈ మధ్య కాలంలో అనేక మంది యువకులు, విద్యార్థులు డ్రగ్స్, గంజాయికి అలవాటు పడి వివిధ రకాల నేరాలు చేయడం మరియు ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం జరుగుతుంది. ఈ డ్రగ్ మహమ్మారి మత్తులో అనేక కుటుంబాలు బలి అవుతున్నాయి. కావున యువత, విద్యార్థులు డ్రగ్స్, గంజాయి బారిన పడవద్దని ఎస్పీ జిల్లా ప్రజలకు సూచించారు. సో ఇక కేసు విషయంలోకి వస్తే, ఈ కమల్ బ్రహ్మానంద గౌడ్ మరియు డేవిడ్ వీళ్ళిద్దరూ కూడా ఇంతకుముందు 2018లో ప్రీవియస్ అఫెండర్స్. సో ఆల్రెడీ అప్పుడు కూడా ఈ ఆల్ప్రాజోలం తయారీలో కేసులో జైల్లో కలిశారు. సో కొద్ది రోజుల తర్వాత జైలు నుండి బెయిల్ మీద విడుదలైపోయి ఇప్పుడు మళ్ళీ అదే వృత్తిలోకి వెళ్ళాలని చెప్పేసి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రహస్య ప్రాంతంలో ఒక 1 BHK ఫ్లాట్ రెంట్కి తీసుకొని దానిలో కొండాపురం శివ అని చెప్పేసి ఒక కెమిస్ట్, ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. సో అతన్ని ఎంప్లాయ్ చేసుకొని, అలాగే ఒక పర్సన్ వినోద్ కుమార్ సకినాల్ అనే అతని లోకల్ పర్సన్ని కూడా ఎంప్లాయ్ చేసుకొని వీళ్ళతోటి ఈ ఆల్ప్రాజోలం తయారు చేస్తున్నారు. సో దీనిలో ఇంతకుముందు చెప్పినట్టు రసాయనాలన్నింటినీ కూడా ఇది ప్రాసెస్లో ఉంది. మొత్తం ఆల్ప్రాజోలం లాంటి నిషేధిత డ్రగ్ తయారు చేయడానికి 5 to 6 స్టేజెస్ ఉంటాయి. సో దానిలో 3rd స్టేజ్లో ఉన్నప్పుడే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అండ్ సంగారెడ్డి పోలీస్ హ్యావ్ సీజ్డ్ దిస్ మెటీరియల్ and we have seized two vehicles also, one Ertiga and one SUV, and all the materials. ఈ మెటీరియల్ కాస్ట్ దాదాపుగా 70 లక్షల వరకు ఉంటుంది. సో దీంతో పాటు వీటన్నిటిని కూడా కెమికల్ అనాలిసిస్కి పంపించి వీళ్ళందరి మీద ప్రాపర్గా ఛార్జ్ షీట్ చేసి ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చూస్తాము. సందర్భంగా ఈ ఇన్ఫర్మేషన్ బేస్డ్గా మళ్ళీ ఇంకోటి స్పెషల్గా చెప్పాలంటే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా లోకల్ పబ్లిక్ ఇవ్వడం జరిగింది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి. సో ఇట్లాంటి సమాచారాన్ని మళ్ళీ ఎవరైతే కామన్ పబ్లిక్ ఎవరైతే ఐడియా ఉంటుందో, సో ఎవరికైనా మీకు అనుమానం ఉన్నా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా సంబంధిత పోలీస్కి ఆర్ సంబంధిత ఆఫీసర్లకి, లేదంటే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో దాన్ని మేము యాక్షన్ తీసుకుంటాము. సో అలాగే ఇప్పుడు తెలంగాణ స్టేట్ పోలీస్ డ్రగ్స్ అబ్యూస్ మీద చాలా ఉక్కుపాదం మోపుతుంది. సో దానిలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే ఇలాంటి డ్రగ్ పెడ్లర్స్ కానీ, డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వీళ్ళందరి మీద కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నాం. సో ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసి పంపించిన తర్వాత కూడా ఇంకా వీళ్ళ
ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్నీ కూడా చూసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. దాంతోపాటు ఇంకా ఏమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా చేయాలనుకున్నా కూడా వాటిని చేసి మిగతా వాళ్ళందరినీ కూడా వీ విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ ద లీగల్ మీన్స్. దాంతోపాటు మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరికీ మరియు స్టూడెంట్స్కి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీసులకు ఇవ్వండి. మీడియా మిత్రుల ద్వారా మేము కూడా తెలియజేసేది ఏంటంటే ప్రజల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే మంచి మంచి న్యూస్ రాసి వాళ్ళకి ఈ డ్రగ్స్ అబ్యూస్కి సంబంధించిన ఈ డ్రగ్స్ మహమ్మారికి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నాగల్గిద్ద మండల్ శివారులో గల విజయ పత్తి మిల్లు వద్ద గత 4 రోజులుగా రైతులు తమ పొలాలలో పండించిన పత్తిని లారీ, ట్రాక్టర్లు, బండ్లలో తీసుకువచ్చి చలిలో మిల్లు వద్దనే పడుకుంటున్నారు. అయినా విజయ మిల్లు అధికారులు పత్తిని కొనడం లేదని నిరాశించిన రైతులు నారాయణఖేడ్ బీదర్ రహదారిపై 2 గంటల పాటు ధర్నా నిర్వహించడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నాగల్గిద్ద మండల్ శివారులో గల విజయ పత్తి మిల్లు వద్ద గత 4 రోజులుగా రైతులు తమ పొలాలలో పండిన పత్తిని లారీ, ట్రాక్టర్ల, బండ్లలో తీసుకువచ్చి చలిలో మిల్లు వద్దనే పండుకుంటున్నారు. అయినా విజయ మిల్లు అధికారులు పత్తిని కొనడం లేదని నిరాశించిన రైతులు నారాయణఖేడ్ బీదర్ రహదారిపై 2 గంటల పాటు ధర్నా నిర్వహించడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో 8 పత్తి మిల్లులు ఉన్న అన్నిటి పరిస్థితి ఇదే విధంగా ఉన్నాయి. అప్పులు చేసి పండించిన పత్తి పంట చేతికి వచ్చే టైంకు కూలీలు దొరకక అధిక రేటుకు తెంపించి పంటను తెంపి అమ్ముదామంటే సరియైన ధర లేక ఇంకోవైపు అతివృష్టి అనావృష్టితో సరియైన దిగుబడి రాక మిల్లుకు తీసుకుపోవాలంటే లారీ కిరాయి అధికమవడం 4 రోజుల వరకు చలిలో మిల్లు వద్ద పడిగాపులు కాసిన మాకు మాత్రం పట్టించుకునే నాథుడే లేడని తమ గోడును విన్నవించుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పత్తి మిల్లులపై చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని అన్నారు. రైతులు రోడ్డుపై బఠాయించి ధర్నా నిర్వహించడంతో అక్కడికి పోలీసులు చేరుకొని మీ సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పి ధర్నాను విరమింపచేశారు. ఉంటాయంటే వచ్చిన పనులు ఎట్లుంటాయి, లైన్ లో మాది ఫస్ట్ ఉంటుంది అంటే వచ్చారు. వస్తలేడు సార్, వస్తలేడు. ఈ బండ్లు ఓళ్ళు పెట్టించారు అంటే మేము ఎందుకు పెట్టిస్తాం, వాళ్ళే పెట్టారు. బండ్లు తీసుకొచ్చారు, అన్ని మిల్లులలో ఉన్నాయి పనులు. ఇక్కడ ఏమైతున్నది, వాళ్ళ దగ్గర ఇప్పుడు మేము కొడదామంటే లేబుల్స్ లేవు, ప్లస్ ఈ బేల్స్ ఇప్పుడు పోతున్నాయి. ఆల్రెడీ బేల్స్ మెల్లమెల్లగా ఉఠాయిస్తున్నారు. వాళ్ళకి ఏదో ట్రాన్స్పోర్ట్ ఖాళీ కావాలి, ఖాళీ కావాలి. సీసే బంధున నారాయణఖేడ్లో కొనాలి. రోజుకు 4,000 ఎంగేజ్ రోజు ఒక రోజుకు 4,000 రూపాయలు ఎంగేజ్ ఇచ్చి మేము ఉంటామా సార్ రైతులం? ఇప్పటికే పత్తి 4 ఇప్పుడు ఆకలితో ఉన్నాం, మేము కడుపు పడుతుంది. ఇప్పుడు మరి పత్తి అంతా పరిశాన్ ఉంది, బళ్ళు ఖాళీ అయితే లేవు.
విలేజ్ మాది అబ్బేద గ్రామం నుంచి సీసీఐ వచ్చినాము. 4 రోజుల నుంచి వెయిటింగ్ లో పెట్టిన బండ్లు. కొనమంటే గంటలు కొంటాం, ఇంకా గంటలు కొంటాం అంటారు. ఏం గురించి కొంటారు తెలియదు. రైతులకు చాలా అయితే బాధ ఉంది. రోజుకు 1000 రూపాయలు ఖర్చు వస్తున్నది. ఇప్పటికే రేటులు లేక పరిశ్రమలో ఉన్నాం. అందుకే ధర్నా చేస్తున్నాం. పత్తి కొంటలేదు, సీసీఐ నుంచి కొనడం లేదు. నిన్న 4 రోజులే ఈరోజు. రావాపూర్ విలేజ్, నా పేరు విట్టలు. ఈ 3 రోజులే వచ్చి ఇప్పటి నుంచి కూడా బండ్లు ఖాళీ అయితే లేవు. ఏమంటే రేపు ఒకరోజు చెప్తారు, నిన్న చెప్పి రేపు చేస్తామంటారు, మళ్ళీ ఈరోజు చేసి 11 గంటలకు అన్నారు, మళ్ళీ ఈరోజు అంటారు రేపు అంటున్నారు. వాళ్ళు రైతులు 3 రోజులు నుంచి తినకుండా మా ట్రైన్లో మన టౌన్ లేకుండా ఈ గోషి అప్పుడు లేకుండే, ఈ టైంలో గోషి వచ్చింది. ఏం చేస్తారు అనేది మాకు అర్థమైతలేదు. రైతులు ఆదుకుంటారా లేదా ఆదుకుంటారా లేదా? 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 28 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు నమూనాలను సిద్ధం చేసింది. మహాలక్ష్మి పథకంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం మిగతా గ్యారంటీల అమలు ప్రక్రియ కోసం దరఖాస్తులను స్వీకరించనుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం సచివాలయంలో అభయహస్తం కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 6 గ్యారంటీల దరఖాస్తు పత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రజాపాలన లోగోను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ప్రజాపాలన పేరుతో 6 గ్యారంటీల ప్రొఫార్మాను రూపొందించారు. గురువారం నుంచి 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ మొదలుకానుంది. రేపటి నుంచి జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రజలకు 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం, పరిపాలన ప్రజల దగ్గరికి చేరకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు ఎంతగా పేరుకుపోయినాయనంటే ప్రభుత్వాలు మోయలేనంత భారంగా మారినాయి. అందుకే ఈరోజు వారంలో 2 రోజులు ప్రజావాణి కార్యక్రమాలు తీసుకుంటే దాదాపుగా 24,000 పైచిలకు అప్లికేషన్లు వచ్చినాయి. ఇందులో ప్రధానంగా భూమికి సంబంధించిన సమస్యలు, ఇల్లు లేని వారి సమస్యలు, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సిన రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి సమస్యలే ప్రధానంగా రావడం జరిగింది. వీటన్నిటిని కూడా విశ్లేషించి ఆయా శాఖలకు, ఆయా అధికారులకు పంపించి వాటి మీద చర్యలు తీసుకునే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే నేను సహచర మంత్రులందరితో మాట్లాడినప్పుడు ప్రజల్ని ప్రభుత్వం దగ్గరికి రప్పించుకోవడం కాదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళడం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజలకు హైదరాబాదు రావడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు కావచ్చు, లేకపోతే సమయము కేటాయించడం కావచ్చు, ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్నే ప్రజల వద్దకు పంపిద్దాము. ప్రజాప్రతినిధులను ప్రజల మధ్యలో కలిసిమెలిసి ఏ ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరికి పంపించడం ద్వారా గ్రామ సభలలో ఆ గ్రామాలలో ఎన్నికైన సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రామ సభల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం ప్రజలల్లో నెలకొంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి అనంటే వాళ్ళని ప్రజావాణి కార్యక్రమానికి ప్రజాభవన్కు రప్పించుకోవడం కాదు, ఇక్కడ ఉండే గతంలో ఘడీల ముందు ఘడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చే ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజా పరిపాలన ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించి ప్రజలు, అది మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అనంటే నిజమైన అర్హులైన
లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయలకు సిలిండర్ కావాలి అని ఈ కార్యక్రమంలో ఒక 50 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి. అప్పుడు మాకు ఒక లెక్క తెలుస్తుంది, మేము 20 లక్షలు ఇచ్చినామా, మేము 30 లక్షలు ఇచ్చినామా, మేము 50 లక్షలు ఇవ్వగలిగినామని. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు, ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారో మాకు లెక్క తెలిసినప్పుడు మేము ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి 100% మేము అహర్నిశలు కృషి చేయడానికి ఉంటుంది. ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలు అర్హులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అందులో ఎన్ని పరిష్కరించినో మాకు తెలిస్తే ఇంకెన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందో మా బాధ్యత మేము గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోటి డిసెంబర్ 28, 2023న ప్రారంభమయ్యి జనవరి 6, 2024 వరకు కొనసాగుతుంది. సంగారెడ్డి పట్టణంలోని నవరత్నాలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో రాము సాహితీ గురుస్వామి ఆధ్వర్యంలో 1,00,000 పుష్పార్చన మరియు మండల మహాపడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ పూజలో అయ్యప్ప స్వాములు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని నవరత్నాలయంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో రాముసాహితీ గురుస్వామి ఆధ్వర్యంలో 1,00,000 పుష్పార్చన మరియు మండల మహాపడి పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీమణికంఠ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మండలపడి పూజా కార్యక్రమంలో గురుస్వాములు ప్రకాష్ స్వామి, జనప్రియరాజు స్వామి, సత్యం స్వామి, శ్రీశైలం గౌడ్ స్వామి, విశ్వనాథ్ స్వామి, రాధాకృష్ణ స్వామి, మాణిక్రెడ్డి స్వామి, వెంకన్న స్వామి మరియు ఇతర అయ్యప్ప స్వాములు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మండల పూజ సందర్భంగా మా సాహితీ రామగురుస్వామి ఆధ్వర్యంలో 1,00,000 పుష్పార్చన మరియు పొద్దున గణపతి హోమము మరియు అభిషేకము, 1,00,000 పుష్పార్చన మరియు మధ్యాహ్నం అన్నప్రసాదం మరియు సాయంత్రం మహాపడి పూజ మరియు అన్నప్రసాదం, అల్పాహారము మరియు స్వామివారికి సేవలు జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతున్న ఈ సందర్భంలో ఈసారి కూడా
రామస్వామి గారి ఆధ్వర్యంలో మహా అంగరంగ జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన భక్తులకు, స్వాములకు మరియు దూరం నుంచి వచ్చిన స్వాములకు అందరికీ పేరు పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం స్వామి. అలాగే ప్రతిసారి కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమం అద్భుతంగా జరిపించాలని కూడా రామస్వామి పదే పదే కోరుతున్నాం. సంగారెడ్డి పట్టణ కేంద్రంలో బీసీ జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య సూచనల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా అర్హులందరికీ అందే విధంగా చూడాలని ఆయన కోరారు. సంగారెడ్డి పట్టణ కేంద్రంలో బీసీ జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య సూచనల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా అర్హులందరికీ అందే విధంగా చూడాలని ఆయన కోరారు. అదేవిధంగా కేంద్రం కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సీనియర్ నాయకులు కృష్ణయ్య, మానయ్య, గొర్రె కాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ భూమయ్య, డీసీసీబీ డైరెక్టర్ వెంకట్రాములు, బీసీ సంఘం నాయకులు కృష్ణ, చంద్రస్వామి, నారాయణ, వెంకటేశం, రమేష్, దర్శన్, ప్రభుదాస్ పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టిన 6 సంక్షేమ ఫలాలను మరి తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఇస్తామని 6 గ్యారంటీల విషయాన్ని ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో విజయం సాధించి ఆ 6 గ్యారంటీలను ప్రజలకు అందిస్తామని ఒక తేదీ నిర్ణయించినటువంటి ప్రభుత్వం 28 తారీఖు నుంచి జనవరి 6 తారీఖు వరకు ప్రజల నుండి దరఖాస్తులు తీసుకుంటారు అధికారులు అని మరి ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు కూడా ఏ గ్రామాలలో అక్కడ అధికారులను పంపించి అక్కడ సమావేశాలు పెట్టి మరి ఏవైతే ఈ 6 గ్యారంటీలు ఉన్నాయో దానికి సంబంధించిన దరఖాస్తులను తీసుకుంటారని కూడా ప్రభుత్వం ప్రకటన చేసింది. మరి తెలంగాణ ప్రాంతంలో మరి రేషన్ కార్డులు లేని వారు ఎంతోమంది ఉన్నారు, పింఛన్లు లేని వారు కూడా ఎంతోమంది ఉన్నారు, ఇంటి స్థలాలు ఇల్లు లేని వారు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరి దరఖాస్తులు కూడా రేపు చేపట్టాలని, వాళ్ళందరూ కూడా వాళ్ళ దరఖాస్తులు వచ్చిన అధికారులకు ఇచ్చి ఆ దరఖాస్తు ఇచ్చినటువంటి రసీదును కూడా వారు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి ఈ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో పేద ప్రజలకు గతంలో లేని రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, సొంత ఇళ్ళు కానీ, ఇళ్ళు స్థలాలుంటే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు చెప్పినటువంటి 5 లక్షల రూపాయలు కానీ మరి ప్రజలకు అందిస్తారని ఈ ప్రభుత్వం ఇవన్నీ అమలు చేస్తుందని ఆశిస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా త్వరలోనే మరి రాష్ట్ర పేదలను గుర్తించి ఈ 6 ఏవైతే 6 పథకాలు పెట్టినరో అవి అందరికీ చెందే విధంగా ప్రభుత్వం చూడాలని మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంతోమంది వృద్ధులు ఉన్నారు, ఏజీ అయినప్పటికీ కూడా వికలాంగులు కానీ వితంతులు కానీ వాళ్ళందరూ కూడా చాలామంది కూడా ఇవాళ పింఛన్లు లేవు. మరి వాళ్ళందరూ కూడా ఎక్కడ కానీ మీరు చెప్పిన 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి తూచా తప్పకుండా మీరు అమలు చేసినట్టయితే మరి ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొత్త ప్రభుత్వానికి. మా తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి ఒక్క బడుగు బలహీన అన్ని వర్గాల వారు వీటికి దరఖాస్తు చేసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మమ్మల్ని మా ఫోన్ నంబర్ తీసుకొని మా ఫోన్లో మాట్లాడినా మీకు కావలసిన ఏర్పాట్లు మేము చేస్తామని కూడా
ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమే. కానీ ఈ ప్రభుత్వం చేసిన ఈ 6 పథకాలను అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 6 గ్యారంటీలు అని చెప్పి నామమాత్రం అప్లికేషన్ తీసుకొని మరి ఇవి ఏదో రిజల్ట్ చూపించి పక్కన వారేసే ప్రయత్నం చేయొద్దని కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అర్హులైనటువంటి వాళ్ళే దరఖాస్తు పెట్టుకుంటారు. వాళ్ళను ఒక నిజాయితీ కోణంలో పరిశీలన ఇచ్చినట్టయితే వాళ్ళు అర్హులుగా వాళ్ళని ప్రకటించాలని కూడా మా బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ తరఫున ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు పెద్దలు దక్షిణ కొరియా నటుడు లీ సిన్ కున్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అతని శవాన్ని ఓ కారులో గుర్తించారు. డ్రగ్స్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని ఆరోపణలు వస్తున్నాయి. అక్టోబర్ నుంచి అతడిపై డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతుంది. ఆస్కార్ అవార్డులు గెలిచిన పారాసైట్ చిత్రంలో నటించిన లీ సున్ కున్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దక్షిణ కొరియాకు చెందిన అతని వయసు 48 ఏళ్లు. సెంట్రల్ సియోల్లోని ఓ పార్క్ వద్ద ఆగి ఉన్న కారులో అతన్ని స్పృహలేని స్థితిలో గుర్తించారు. అయితే నటుడు లీ బలవన్మరణానికి పాల్పడ్డాడా లేదా అన్న అంశంపై క్లారిటీ లేదు. ఇంట్లో అతను ఓ లేఖ రాసి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. హీరో లీ సున్పై అక్టోబర్ నుంచి డ్రగ్ కేసులో విచారణ జరుగుతున్నది. సియోల్లోని ఓ బార్ ఉద్యోగితో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు అతనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను తీసుకున్న డ్రగ్స్ అక్రమమైనట్లు అతనికి తెలియకపోవచ్చు అని ఓ వార్తా ఏజెన్సీ తెలిపింది. తన ఇంటి వద్ద అనేకసార్లు ఆ హీరో డ్రగ్స్ తీసుకున్నట్లు ఓ మహిళ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆ ఆరోపణలను లీ సున్ పలుమార్లు కొట్టిపారేశాడు. లీ డిటెక్టర్ టెస్టు కూడా చేసుకోవచ్చు అని ఆ హీరో తన లాయర్ ద్వారా గతంలో తెలిపాడు. ఇది ఇవాల్టి సిటీ న్యూస్.